నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు అనేది రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. అసలు ఈ సైబర్ మోసాలు ఎందుకు అవుతున్నాయి, వీటి నుండి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వీటి గురించి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అజయ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, సైబర్ మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, అందులోనే బ్యాంకింగ్ కూడా. ఎగ్జాక్ట్. సో వాటి గురించి ఏం చెప్తారు? సో దీనికి మూలం ఏంటంటే ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ప్రతి చిన్నదానికి కూడా యాప్స్ యూజ్ చేస్తున్నారు, బ్యాంకింగ్కి కానీ లేకపోతే ఏదైనా పర్చేజ్ చేసుకోవడానికి కానీ. సో మనం ఏం చేస్తున్నామంటే యూసబిలిటీ గురించి చూస్తున్నాము. ఒక డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు చాలా ట్రైన్ పీపుల్. వాళ్ళు ఏంటంటే దీన్ని ఎట్లా అబ్యూజ్ చేయొచ్చు, మనము ఎవరైనా యాప్ యూజ్ చేస్తే వాళ్ళను ఎట్లా ట్రిక్ చేసి వాళ్ళ నుండి మనం ఏదైనా ఫైనాన్షియల్ గెయిన్ పొందొచ్చు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తుంటారు అనమాట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వీళ్ళ మెయిన్ మోడస్ ఆపరాండి ఏంటంటే ఎట్లయినా డబ్బు సంపాదించాలి, ఈజీ వేలో డబ్బు సంపాదించాలని. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక టాక్టిక్స్ యూజ్ చేస్తారు. జనరల్గా వీళ్ళు యూజ్ చేసే టాక్టిక్స్ అన్ని మోస్ట్ రిలవెంట్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ 5G అని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక SMS పంపిస్తారు, మీ మొబైల్ హ్యాండ్సెట్ 5G సపోర్ట్ అవుతుందా లేదా చెక్ చేయండి అని ఒక లింక్ పంపిస్తారు అనమాట. మనం ఏం చేస్తాము జనరల్గా, అరే క్యూరియాసిటీతో యాంగ్జైటీ తోటి ఓపెన్ చేసి చూస్తాం. సో అక్కడ వాళ్ళకి టూల్స్ యూజ్ చేస్తారు. ఒకటి, వాళ్ళు ఈ ఫామ్ ఫిల్అప్ చేసి పంపించండి, మేము చెక్ చేసి పంపిస్తామని అంటారు. లేదా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీది ఆటోమేటిక్గా చెక్ చేసి ఇస్తుంది మా యాప్ అని అంటుంటారు. సో మనం ఒకవేళ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ట్రై చేసినాం అనుకోండి, యాప్ కొన్ని పర్మిషన్లు అడుగుతుంది. మీ కాంటాక్ట్ లిస్ట్ పర్మిషన్ ఇవ్వండి, మీ కెమెరా పర్మిషన్ ఇవ్వండి. సో మనం ఏం చేస్తామంటే అరే ఏం కాదు ఇది మంచి యాపే అనుకొని చెప్పి అన్ని ఎలో అని పెట్టేస్తామో అయిపోతుంది. తర్వాత ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే అట్లా చేస్తామో వాళ్ళకి మన డేటా యాక్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టూల్స్ ఎట్లా ఉంటాయంటే అవి మన SMS-ని కానీ ఈమెయిల్ని కానీ యాక్సెస్ చేసుకొని OTPని రీడ్ చేస్తాయి అనమాట. సో డీటెయిల్స్ ఎప్పుడైతే వాడి దగ్గరికి వస్తాయో వాడికి ఒక ఛానల్ దొరికినట్టే అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, నీ డేటా అంత వచ్చిన తర్వాత వాళ్ళు అటాక్ ప్లాన్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ అటాక్ ఎట్లా ఉంటుందంటే మీకు KYC అప్డేట్ చేయాలి మీ బ్యాంక్ అకౌంట్ నుండి. సో మీరు ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్పి ఒక SMS వస్తుంది. మనం జనరల్గా లింక్ క్లిక్ చేస్తే అది పర్సనల్ డేటా మొత్తం అడ్రస్ అంతా తీసేసుకుంటుంది. తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ డేటాని వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు అండి. సో మన ఇండియాలో కాదు కానీ US-లో ఫైనాన్షియల్ లాస్ కంటే ఐడెంటిటీ లాస్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే ఒకసారి ఐడెంటిటీ లాస్ అయిందంటే ఇట్ కెన్ లీడ్ అప్ టు ద హ్యూమన్ లైఫ్ ఒక్కొక్కసారి. ఎందుకంటే కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాప్ మన కెమెరా యాక్సెస్ తీసుకొని ఏమన్నా మన పర్సనల్ ఫొటోస్ తీసుకుంది అనుకోండి, మేము దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తాం, యూట్యూబ్లో షేర్ చేస్తాం అని అంటే సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఐడెంటిటీ థెఫ్ట్ అనేది చాలా సీరియస్ థెఫ్ట్, అంటే ఫైనాన్షియల్ థెఫ్ట్ కంటే జనరల్గా. సో వీళ్ళు ఏం చేస్తారు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయడానికి మనం ఫామ్ అయితే ఫిల్ చేస్తే వాళ్ళ దగ్గర అన్ని డీటెయిల్స్ వస్తాయి, పాన్ నెంబరు అవన్నీ. ఎప్పుడైతే మనకి ఇలాంటి మెసేజెస్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా లింక్ వచ్చింది అనుకోండి అన్నోన్ నెంబర్ నుండి, మనం అసలు క్లిక్ చేయకూడదు. 1. సెకండ్, అన్నోన్ సోర్సెస్ నుండి యాప్స్ అస్సలు ఇన్స్టాల్ చేయకూడదు. మన స్మార్ట్ ఫోన్స్లో సెట్టింగ్ ఉంటుంది ఆల్రెడీ, అన్నోన్ అన్ట్రస్టెడ్ యాప్స్ అసలు ఇన్స్టాల్ చేయకూడదని. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే కొన్ని యాప్స్ ఉంటాయి, యాప్స్ మన ఫోన్ సెక్యూరిటీ సెట్టింగ్స్ని కూడా చేంజ్ చేసే కేపబిలిటీ ఉంటాయి అనమాట. మనం ఆ లెవెల్ ఆఫ్ పర్మిషన్ ఇస్తాం, మనకు తెలియదు. అది ఏంటంటే చాలామంది ఇంగ్లీష్ ఎక్కువ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు లాంగ్వేజ్ కూడా ఎట్లా యూజ్ చేస్తారంటే చాలా అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ యూజ్ చేసేసరికి మనకు అర్థం కాదు, అన్ని అలో అని పెట్టేసరికి అది మనకు యాక్సెస్ కూడా ఇస్తుంది మన ఫోన్ నుండి. ఎప్పుడైతే వాళ్ళకి ఆ యాక్సెస్ వస్తుందో సో వాళ్ళు మన ఫోన్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేయొచ్చు. దాంతోపాటు మనం అప్పుడప్పుడు మన ఫోన్లో కొన్ని యాప్స్ లాగిన్ అవుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ యాప్స్ కానీ, ఫేస్బుక్, లింక్డ్ఇన్. బ్రౌజర్లో ఒక ఫీచర్ ఉంటుంది. బ్రౌజర్లో ఏంటంటే కుకీస్ అని ఉంటాయి. ఆ కుకీస్ కొంచెం టెంపరీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి మనకి ఇట్లా కూడా వస్తుంది,
గూగుల్ వాంట్స్ టు స్టోర్ యువర్ పాస్వర్డ్, క్రోమ్ వాంట్స్ టు స్టోర్ యువర్ పాస్వర్డ్ అంటే ఒకసారి మనం అది ఈజీ ఉంటుంది అని చెప్పి మనం ఓకే అని కొట్టేస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ యాప్స్ ఆ కుకీస్లోకి వెళ్ళి ఆ డేటాను రీడ్ చేసే యాక్సెస్ మనం ఇస్తాం, ఆల్రెడీ ఇచ్చే ఉంటాం. సో అది వాళ్ళ డేటా మొత్తం తీసేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని టూల్స్ వల్ల ఆ టూల్స్ యూజ్ చేసి వాళ్ళు పాస్వర్డ్ ఎన్క్రిప్టెడ్ ఉంటుంది, బట్ దాన్ని డిక్రిప్ట్ చేసే టూల్స్ అండ్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి దాన్ని డిక్రిప్ట్ చేసేసి మీ క్రెడెన్షియల్స్ వాళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి. అది చాలండి. దానివల్ల వాళ్ళు చేసే ఏమైనా చేయొచ్చు అనమాట వాళ్ళు. అయితే మీరు చెప్పింది ఒక మెథడ్ అయితే ఇంకో మెథడ్ కూడా ఉంటుంది, అంటే డైరెక్ట్ లింక్ పంపించడం, అది ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మన మనీ అనేది కట్ అవ్వడం, అదొకటి కూడా నేను విన్నాను. సో దాని గురించి ఏం చెప్తారు? యా, ఆటోమేటిక్గా మనీ కట్ అవ్వడం అనేది జనరల్గా ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక క్రిమినల్ ఏం చేస్తారంటే ఒక OLXలో యాడ్ పెడతారు అనమాట. iPhone 14 Pro Max 20,000 అనగానే అందరు టెంప్ట్ అవుతారు. ఎవరైనా ఫోన్ కొనాలనుకున్న వాళ్ళు టెంప్ట్ అయిపోతారు. సో నాకు కావాలి అని చెప్పి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వాడు ఏం చేస్తారంటే, ఓకే నేను నీకు పంపిస్తా, COD కూడా ఉంది, నేను మీకు పార్సల్ చేసి పంపిస్తా, నా పార్సల్కి మీకు 200 రూపీస్ అవుతుంది, అది మాత్రం మీరు పే చేసుకోవాలి, తర్వాత మీరు పంపించవచ్చు డబ్బులు అంటారు. సో వీళ్ళు 200 కదా ఏం కదా అని చెప్పి సరే పంపిస్తా అంటే మీ UPI నెంబర్ ఇవ్వండి అంటారు. సో మనం నంబర్ ఇస్తాం. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, వాడు సరే నేను 1 రూపీ పంపిస్తున్నా అండి, మీకు వచ్చిందో లేదో చూసుకోండి అని చెప్పి అంటారు. వాడు 1 రూపీ పంపిస్తాడు, మనకు వస్తుంది. సో నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే వాడు పేమెంట్ రిక్వెస్ట్ కాకుండా, పేమెంట్ సెండ్ చేయకుండా పేమెంట్ రిక్వెస్ట్ పంపిస్తారు అనమాట. అంటే నువ్వు నాకు పంపించాలి అని చెప్పి పంపిస్తారు, 25,000 పంపిస్తారు. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే ఆల్రెడీ ఒకసారి వచ్చినాయి కదా మనీ, ఇది కూడా వస్తాయి కావచ్చు అని ఓపెన్ చేయగానే యాప్ పాస్వర్డ్ అడుగుతుంది. ఎందుకంటే మనం మనీ పంపిస్తున్నాం అనమాట వాళ్ళకి. వాడు ఆ రిక్వెస్ట్ పంపిస్తాడు, వాడు పాస్వర్డ్ ఎంటర్ చేస్తాడు, ఓకే మనీ మనకు వస్తాయి కావచ్చు అని. ఆ 25,000 మాయమైపోతాయి. సో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే మనకు మనీ రావాలంటే మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరమే లేదు, మనం ఏం డీటెయిల్స్ అవసరం లేదు. మనీ రిసీవింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైతే మనీ మన అకౌంట్ నుండి బయటకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం పాస్వర్డ్ కానీ OTPs కానీ అవన్నీ ఇవ్వాల్సి వస్తుంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏదన్నా లింక్ పంపిస్తున్నాం, మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనీ వస్తుందంటే అస్సలు నమ్మకూడదు, అది పక్క ఫ్రాడ్. సో మోస్ట్లీ ఎట్లాంటి యాప్స్ అంటారు? యాప్స్ జనరల్గా ఏమవుతుందంటే మనకి కొన్ని ఫేక్ యాప్స్ రియల్ యాప్స్ లాగానే కనిపిస్తాయి అనమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ HDFC బ్యాంక్ అని ఉందనుకోండి, వాడు కొంచెం ఏదో చిన్న చేంజ్ చేసేసి దాన్ని HDFC బ్యాంక్ అని యాప్ పెడతారు. HDFC ప్రాబబ్లీ ఉండకపోవచ్చు, ఎందుకంటే పాపులర్ బ్యాంక్స్ టార్గెట్ చేయరు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఈ పాపులర్ బ్యాంక్స్ కి వాళ్ళకి ఎక్కువ స్క్రూటినీ ఉంటుంది, వాళ్ళకి ఒక స్పెషల్ సైబర్ సెక్యూరిటీ టీమ్ ఉంటుంది. సో వాళ్ళు యాప్ ని కూడా హోస్ట్ చేయలేరు, అదంతా ఈజీ కాదు. కాకపోతే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బ్యాంక్ అని చెప్తారు వాళ్ళు, చెప్పి డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి మన డీటెయిల్స్ అన్ని తీసేసుకొని ఆ డీటెయిల్స్ తోటి వాళ్ళు స్టార్ట్ చేస్తారు అనమాట. అంటే ప్లాన్ చేస్తారు, ఈ క్యాండిడేట్ ఎవరు, ఈయన ఫైనాన్షియల్ ప్రొఫైల్ ఏంటి, నేను ఎంత మనీ లాక్కోవచ్చు ఈయన దగ్గర నుండి, వీడి వీక్నెస్ ఏంటి అని. సోషల్ మీడియా అండి ఇవన్నీ, వీటిని ఏమంటారంటే సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీ ఫోన్ నెంబర్ తెలిసింది అనుకోండి, మీ ఫోన్ నెంబర్ తెలిస్తే నేను ట్రూ కలర్లోకి వెళ్ళి మీ ఈమెయిల్ ఐడి పట్టుకోవచ్చు. ఓకే, మీ ఈమెయిల్ ఐడి నాకు తెలిసింది అనుకోండి, కొన్ని టూల్స్ ఉన్నాయి నాకు ఆన్లైన్లో, ఆ టూల్స్తో మీకు ఒక లింక్ పంపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లనే పంపిస్తాను అనుకోండి, మీ ఫేస్బుక్ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయింది, రీసెట్ చేసుకోండి, ఒక లింక్ పంపిస్తా. మీరు అది ఫేస్బుక్ నుండి వచ్చిందనుకో లింక్ చేస్తారు, క్లిక్ చేసి మీ పాస్వర్డ్ డీటెయిల్స్ అని ఇస్తారు. కానీ పాస్వర్డ్ చేంజ్ కాదు, పైగా మీ డీటెయిల్స్ అన్ని నాకు వచ్చేస్తాయి, మీ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ అవన్నీ నాకు వచ్చేస్తాయి. సో దాంతో నేను మీ డీటెయిల్స్ అన్ని నేను రాబట్టుకోగలను, మీ ఈమెయిల్ యాక్సెస్, మీ ఫేస్బుక్ వెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ అడ్రస్ ఏంటి, ఇవి తెలిసినాయి అనుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ ఐడి డేటాబేస్ ఉంది కదా, ఆ ఓటర్ ఐడి డేటాబేస్కి వెళ్ళి నేను మీ డీటెయిల్స్ ఇస్తే నాకు ఇంకా కొన్ని డీటెయిల్స్ వస్తాయి. సో దాంతో నేను ఇంకా ఇట్లా సోషల్ ఇంజనీరింగ్ చేసి మీ దగ్గర మీ డేటా అంతా మొత్తం నేను గ్యాదర్ చేసుకొని, అప్పుడు నేను ఈ క్యాండిడేట్ ఎవరు, వీటి నుండి నేను ఎంత డబ్బు నేను గుంజొచ్చు అని ఒక టాక్టిక్ ప్లాన్ చేసుకొని అప్పుడు అటాక్ లాంచ్ చేస్తారనమాట. దీని ఏమంటే ఈ ప్రాసెస్ని, మన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్ని రికగ్నైన్స్ అంటారు అనమాట. అంటే సైబర్ సెక్యూరిటీ వరల్డ్లో వాళ్ళు డైరెక్ట్గా అటాక్ లాంచ్ చేయరు, వాళ్ళు ముందు ఫస్ట్ గ్యాదర్ చేసుకొని డీటెయిల్స్ అని గ్యాదర్ చేసుకొని తర్వాత అటాక్ ప్లాన్ చేస్తారు అన్నమాట. థ్యాంక్ యూ.